పోలీస్ శాఖ మీదే కదా గతంలో స్టోరీస్ గత వారం అంతా మనం చర్చించాం. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రభావితం చేస్తున్నారు, కొంతమంది కావాలని చేస్తున్నారు, ఇట్లాంటివి. నిన్న మనం ఒక ఆసక్తికరమైనది చూస్తాం. తెలంగాణ పోలీసుల మీద కూడా ఇలాంటి కథలు వస్తున్నాయి. నిన్న సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు కొద్ది రోజులు ఉన్నారు. ఆయన నిన్న ఒక లేఖ మీడియాకు ఒకటి విడుదల చేశారు. ఏమని అంటే, ఆయన నగర పోలీస్ కమిషనర్ మీద ఆయన ఆరోపణలు, సజ్జనార్ మీద. వేరే వాళ్ళు చేశారంటే సరే, సిబిఐ డైరెక్టర్ అంటే అంతకంత కూడా ఈ పోలీసు శాఖ ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్లను రకరకాల వివాదాలకు ఒత్తిళ్లకు గురి చేయడం అన్నది రాజకీయ నాయకులకు ఎలా ఉంటుందో తెలియదు, మీడియాలో మాట్లాడే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ సామాన్య ప్రజలకు, వెళ్ళే వాళ్లకు, లేకపోతే జరిగింది తెలుసుకోవాలనుకునే వాళ్ళకు కూడా మాత్రం చాలా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి. ఇప్పుడు ఈయన ఏమంటారు, పోలీస్ అకాడమీలో, హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఒక ట్రైనీగా ఉన్నటువంటి ఐపీఎస్, ఆయన ఐ థింక్ ఉదయ్ కృష్ణ, ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. మహిళ పట్ల తప్పుగా చేశారని. ఆయన తర్వాత ఆత్మహత్యా ప్రయత్నం అన్నారు, ఆ తర్వాత ఆయన మళ్ళీ కాదు అన్నారు. ఆయన కస్టడీలో ఉన్నారు, విచారిస్తున్నారు, ఏమీ చెప్పడం లేదంటున్నారు. ఆయనేమో కొన్ని సాక్ష్యాలు బయటపెట్టారు, ఇవన్నీ కావాలని అన్నారు. ఏదైతే ఇదంతా జరుగుతుంది, నిజాలు కోర్టులో ఉన్నాయంటే కోర్టు తేల్చాలి. కానీ ఇప్పుడు నాగేశ్వరరావు ఏమంటారు, సిబిఐ మాజీ డైరెక్టర్ సజ్జనారా ఆయన బెదిరించారు, ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించారు. సజ్జనారు ఇలా చేస్తారా? ముందుగానే ఈ విషయంలో ఇవన్నీ ఎందుకు బయటపెట్టారు, ఎఫ్ఐఆర్ ఇవన్నీ? కాబట్టి దీని మీద దర్యాప్తు జరిపించాలి పూర్తి స్థాయిలో అని. అంటే క్రమక్రమంగా అలాగే ఇంకో ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు, గత ప్రభుత్వాల్లో చాలా బాగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి సరిగ్గా లేదు అనేక కారణాల వల్లని. సో అంతకంతకు కూడా ఈ ఐఏఎస్ ఐపీఎస్ల చుట్టూ రాజకీయ వివాదాలు, ఆరోపణలు పెరుగుతున్నాయి. వాళ్ళల్లో వాళ్ళకే పడదనేటటువంటి కథనాలు కూడా తీసుకొస్తున్నారు. సో ఇన్నిటి మధ్యలో ఇప్పుడు ఈ రాజమండ్రి విషాదము, అందులో వివాదము పరిష్కారం ఎలా అవ్వాలి, అతన్ని తొందరగా పట్టుకొని పూర్తి నిజాలు చెప్పించి పారదర్శకంగా ఇటువంటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండవది, ప్రభుత్వాలు చేసే ప్రకటనలు ఆచరణలో అమల్లోకి వచ్చేటట్టు నిజంగా వేగవంతంగా చర్య తీసుకునేట్టుగా చేయాలి. పోలీసులు నిజంగా వేగంగా చర్య తీసుకోవాలంటే వాళ్ళకు రాజకీయమైన ప్రతిబంధకాలు ఉండకూడదు. ఎప్పుడైనా ఎక్కడైనా కానీ రాజకీయమైన ప్రతిబంధకాలు ఉండకూడదు. క్రమశిక్షణ పద్ధతిలో వాళ్ళు కూడా వ్యవహరించాలి. అప్పుడు కానీ అది జరిగే వరకు ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి అన్నమాట.